Hello, welcome to Tech Info and Career Guidance, friends. బ్రోస్ ఇవాళ నేను ఒక మంచి టాపిక్తో వచ్చా. ఏంటంటే మన బ్యాంక్స్ వాళ్ళు ఉన్నారు కదా, అది ఎస్పెషల్లీ నేను ఐసిఐసిఐ బ్యాంక్ యూస్ చేస్తున్నాను. ఇవాళ నాకు ఆల్మోస్ట్ ఒక 7 times, ఓకే 7 to 8 times అయితే కనుక చూద్దాం ఒకసారి. గూడ్స్ అండ్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి 30 రూపాయలు దొబ్బాడు భయ్యా. 1 2 3 4 5 6 సార్లు. ఇప్పుడు 6 సార్లు అంటే మీరు క్యాల్కులేషన్ చేసుకున్నాం. 6 సార్లు 6 into 30 ఎంత? 180 రూపీస్ ఒక్క రోజులో. అది కూడా ఏంటి అని అడిగితే ఏం చెప్పారు తెలుసా భయ్యా? సో జనరల్గా మనకి తెలియదు ఏంటంటే చాలా వరకు బ్యాంక్స్లో మనకి ఎప్పుడన్నా అమౌంట్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఉన్నాయి భయ్యా బ్యాంక్లో. బట్ ఏంటంటే నేను పొరపాటున 10 రూపీస్ అమౌంట్ ఉందనుకునేసి ఛార్జ్ కొట్టేశాను అన్నమాట వాళ్ళకి. అది ఫెయిల్ అయ్యింది భయ్యా. ఫెయిల్ అయితే బ్యాంక్ వాడు మన దగ్గర నుంచి ఎంత దొబ్బుతున్నాడు అంటే, ఆల్మోస్ట్ లిటరల్లీ చెప్పాలంటే బ్యాంక్ వాడు మన దగ్గర నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే మన దగ్గర ట్రాన్సాక్షన్ సఫిషియంట్ అమౌంట్ లేకపోతే అది రిజెక్ట్ అయితే కనుక 30 రూపీస్ అంట ఛార్జ్. సో ఇప్పుడు పొరపాటున ఒకసారి కాకుండా 2 సార్లు కాకుండా 3 సార్లు 4 సార్లు అదే రోజున మీరు ఆటో డెబిట్స్ పెట్టి ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి బాస్. మీకు లిటరల్లీ ఒక్కొక్కళ్ళ దగ్గర బ్యాంక్ వాడు వచ్చి మాత్రం thousands of rupees అయితే కనుక డెబిట్ చేస్తూనే ఉంటాడు. ఇది మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసి ఉన్నాము. బట్ నేను ఇవాళ చెప్తున్నా, ఎందుకంటే కనుక నాకు ఆల్రెడీ ఈ ఎఫెక్ట్ పడింది కాబట్టి చెప్తున్నా. చూడండి, ఇవాళ ఒక్కరోజే, అది కూడా ఇవాళ ఒక్కరోజే 28th రోజున నాకు యాక్చువల్గా నేనేమో కార్డ్ యూస్ చేయలేదు, అదర్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు. బట్ ఆటో డెబిట్ ఏది గూగుల్ వన్ దగ్గర నుంచి పెట్టుకున్నందుకు బ్యాంక్ వాడు నా దగ్గర నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ప్రతి ట్రాన్సాక్షన్కి. నేను ఎందుకు పే చేయాలి? ఏమన్నా అంటే, లేదు మీకు ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేసాము, మీరు చూసుకోలేదు అన్నాడు. సరే ఏంట్రా అని చెప్పి చూస్తే, చూడండి భయ్య, చూపిస్తా, అది కూడా చూపిస్తా మీకు. అంటే నాకు తెలిసి చాలా వరకు ఇది అయితే కనుక మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ కేర్ఫుల్గా ఉండండి బాస్. మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. అమౌంట్ లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. కానీ ఇలా వీళ్ళకి ఏంటంటే కనుక దోచిపెట్టాల్సిన అవసరం మనకైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఇక్కడ చూపిస్తా చూడండి. ఏటీఎం బ్యాలెన్స్ ఎంక్వైరీ ఛార్జెస్ ఫ్రమ్ outside India is 25 rupees పెట్టాడు భయ్యా. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం పిఓఎస్లో నుంచి కావచ్చు, లేదా మీరు యూపీఐ నుంచి యూజ్ చేస్తుంటే కనుక చెప్తున్నా, ఇది ట్రాన్సాక్షను పొరపాటున మీరు కనుక యూపీఐ నుంచి యూజ్ చేస్తూ మీ దగ్గర అకౌంట్లో డబ్బులు లేకపోతే మాత్రము డిక్లైన్ అయిన ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మీ దగ్గర నుంచి 25 రూపీస్ ప్లస్ 18% ట్యాక్సెస్ మాత్రం ఛార్జ్ చేస్తున్నాడు బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. ఇంత లూటింగ్ నంబర్ 1లో ఉంది అంటే కనుక ఎందుకు ఉండదు భయ్యా? ఓకే, సో చూడండి, డిక్లైన్ ట్రాన్సాక్షన్ అట్ అదర్ బ్యాంక్స్ ఆర్ పాయింట్ ఆఫ్ సేల్స్ డ్యూ టు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్ ఈస్ 25 రూపీస్ అంట పర్ ట్రాన్సాక్షన్కి. అంటే అక్కడ అమౌంట్ లేకుండా డిక్లైన్ అయితే కనుక మనం బ్యాంక్ వాడికి పే చేయాలంటే, మరి బ్యాంక్ వాడి కనుక డిక్లైన్స్ అయితే కనుక వాడు మనకి ఎంతవరకు పే చేస్తున్నాడో ఎవరు అడగట్లేదు. బట్ ఇది అయితే పెద్ద స్కామ్ అని చెప్పాలి బ్యాంక్లో. సో మీరు కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో అకౌంట్స్ యూస్ చేస్తూ ఉంటే మాత్రము ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది నేను ఈ వీడియో ఎందుకు తీద్దాం అనుకున్నానంటే, నాకు ఈ మంత్ ఒక్కటే డిసెంబర్ ఐ థింక్ 7 or 8 అనుకుంటాను, అక్కడ నుంచి ఇక్కడికి నాకు దగ్గర 580 రూపీస్ దుబ్బేశాడు భయ్యా బ్యాంక్ వాడు. ఇది మనం ఎప్పుడు చూసుకోవట్లేదు. ప్లస్ ఏంటంటే కనుక పీనల్ ఛార్జెస్ అని చెప్పేసి చాలా చేంజెస్ చేశాడు. ఇది చూడండి, మే ఎఫెక్ట్ ఫ్రమ్ May 1st 2024 అన్నాడు.
500 per instance for financial reason. Maximum recovery will be done for 3 instance per month. Okay. Check return outsourced 200 per instance for financial reasons. Okay. Check return inward issued by customer 500 per transaction. Financial recharges anta plus extra 50 non-financial transactions ki. Okay. Decline of transaction at other banks or POS. మీరు ఎప్పుడన్నా యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటే కనుక పొరపాటున ఇది చూసుకోండి. ఐసిఐసిఐ వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఇది. ఇంకా నెక్స్ట్ ఎస్బీఐకి ఇవన్నీ నేను చూడలేదు, ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏంటి ఎలా ఉందని చెప్పేసి. నేను పాసిబిలిటీ ఉంటే కనుక ఆ వీడియో కూడా మీకు చేసి నేను అప్డేట్ అయితే చేస్తాను, ఒక్కసారి చూడండి. అంటే మనకు అమౌంట్ డిక్లైన్ అయితే కనుక మనం పే చేసేది భయ్య ప్రతి ట్రాన్సాక్షన్కి. ఇప్పుడు ఇదే కదా స్కామింగ్ అంటే, ఎవరు ఎక్కడ స్కామింగ్ జరగట్లేదు, ఎవరు చేస్తున్నాడం కావట్లేదు, ఖాళీ బ్యాంక్ వాళ్ళే స్కామింగ్ చేసి పడదొప్పుతున్నారు మొత్తానికి. పర్ ట్రాన్సాక్షన్స్కి 25 రూపీస్ ఏంది భయ్య, నాకు అర్థం కాదు. 25 ప్లస్ ట్యాక్స్, మళ్ళీ 25, ఒక్క సెకండ్ ఆగండి, 25 ఇంటూ 18% ట్యాక్స్ ఎంత, 4.5. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ 25, 29 రూపీస్ 50 పైసా అంట. మరి ప్రతిసారి డిక్లైన్ అయిన ఎన్ని ట్రాన్సాక్షన్స్ జనాల నుంచి దొబ్బుతున్నారో మనకైతే తెలియట్లేదు. ఒక్కసారి మాత్రం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఒక్కసారి మీ పీనల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్వి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. సో ఏ బ్యాంక్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్స్కి అయితే నేను కనుక ప్రతి బ్యాంక్కి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను పీనల్ రేట్స్వి, అండ్ దాని మీద కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నది ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. సో ఎంతమంది మీరు పెనాల్టీలు పే చేస్తున్నారో నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో 500 రూపీస్ ఒక పెనాల్టీస్ మీద ఛార్జెస్ అడిషనల్గా ఛార్జెస్ చేస్తున్నాడు మళ్ళీ. సో ఎంతమంది ఇట్లా లాస్ అవుతున్నారో నాకైతే తెలియదు, కానీ బట్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నాలాగా ఏంటంటే కనుక నేను చూసుకున్నాను, అదే అమౌంట్ ఏమవుతుందని చెప్పి చెక్ చేస్తుంటే కంప్లీట్గా వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏమో లేదు మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు. అరే బాబు నేను ట్రాన్సాక్షన్ చేయలేదురా అంటే, లేదు మీరు ట్రాన్సాక్షన్ చేస్తాడు అంటాడు. కార్డుతో కానీ పిఓఎస్లో కానీ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నా కూడా డిక్లైన్ అయితే కనుక మనం పే చేయాలంట బ్యాంక్కి. ఇట్లయితే కనుక మనం యూపీఐ పేమెంట్స్ ఎందుకు చేయడము? యూపీఐ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయడము? క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాం కదా. నేను 25 రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్కి డిక్లైన్ అయితే కనుక నేను ఎందుకు పే చేయాలి బ్యాంక్కి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇన్సఫిషియెంట్ ఫండ్ లేదు, ఆ డిక్లైన్ అయిన ట్రాన్సాక్షన్ మళ్ళీ అడిషనల్ అమౌంట్ అంట. ఇక్కడ చూడండి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ రిజెక్షన్ కామో 200 రూపాయలు 200 రూపీస్ ఫర్ ట్రాన్సాక్షన్. సో మనకు ఛార్జెస్ వేసి పెనాల్టీస్ వేసి ఇంకా మనకు డిక్లైన్ అయితే కనుక ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు, మరి బ్యాంక్ వాళ్ళు అయితే కనుక మనకు వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే కనుక మన దగ్గర నుంచి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి. సో ఐసిఐసిఐ బ్యాంక్ హోల్డర్స్, ప్లీజ్ కేర్ఫుల్ విత్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ త్రూ యూపీఐ ఆర్ త్రూ ఏటీఎం. సో ఇదే నేను చెప్దాం అనుకున్నాను. సో ఈ డాక్యుమెంట్ అయితే కనుక మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇక్కడికి వచ్చారంటే కనుక మీకు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్లోనే మీకు అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్లో చూస్తే వాట్ ఆర్ ద సేవింగ్ అకౌంట్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ. సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి బాస్. ఓకే, సో ఇఫ్ పాసిబిలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళని కూడా అలర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కొంచెం తగ్గించేసుకుంటే మనకి ఆన్లైన్ త్రూ ఆర్ ఇన్సఫిషియెంట్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ త్రూ క్యాష్ త్రూ చేసుకుంటే ఇంకా బెస్ట్. సో ప్లీజ్ అవాయిడ్ ఐసిఐసిఐ బ్యాంక్ ద మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. వీళ్ళు ఇక్కడ పెనాల్టీస్ పెడితే ప్రతిదీ మనకి లాస్. ఇక్కడ చూస్తే కనుక డెలివరబుల్ రిటర్న్ బై కొరియర్, అక్కడ కూడా మనకి డెలివరీ రిటర్న్ అయిపోయినా కూడా మన దగ్గర నుంచి 50 రూపీస్ మళ్ళీ ఛార్జెస్ అంట.
అవును, అక్కడ నుంచి చేంజ్ అవుతున్నప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి బాస్. మీరు అప్డేట్ చేసుకోకుండా దాన్ని జనాల మీద ఎందుకు దోస్తున్నాడు బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ ఈస్ లిటరలీ లూటింగ్ ఫ్రమ్ ద పీపుల్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డెలివరబుల్స్ destroyed at branches. Any deliverables not picked up with the stipulated time, మళ్ళీ 50 రూపీస్ ఇన్స్టెన్స్ అంట. నువ్వు వెళ్ళి తీసుకోకపోతే ఆ టైం స్పెసిఫిక్ టైంలో నీ దగ్గర నుంచి మళ్ళీ 6 రూపాయలు దొప్పుతాడంట. ఏంది ఇది? క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు నువ్వు డబ్బులు దొబ్బి క్యాష్ డిపాజిట్ ఫెయిల్ అయితే కనుక డబ్బులు దొబ్బడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు. సో ఒకసారి అయితే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ హోల్డర్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఈ డాక్యుమెంట్ ప్రాపర్గా చదవండి. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీరు ఒకసారి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మాత్రం మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేయండి. అది కనుక ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మీ దగ్గర నుంచి దొబ్బుతున్నాడు. సో అలా చేసుకోకుండా చూసుకోండి. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఏమున్నాయి అనేది నేను ఒకసారి చూస్తాను. చూసేసి మీకు కంప్లీట్గా అప్డేట్ అయితే కనుక నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.